తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. సినీ నటుడిగా కోట్లాది అభిమానులు సంపాదించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేయడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. తమిళిగా వెట్రికళిగం టీవీకే పార్టీతో అధికారంలోకి వచ్చిన ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే కీలక సంకేతాలు ఇచ్చారు. చెన్నైలో ఘనంగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర రాజకీయ నేతలతో పాటు జాతీయ స్థాయి నాయకులు కూడా హాజరయ్యారు. వేలాది మంది అభిమానుల వద్ద విజయ్ సీఎం పదవిని చేపట్టడం ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది. చాలా కాలంగా డీఎంకే, ఏఐడీఎంకే ఆధిపత్యం కొనసాగుతున్న రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా టీవీకే ఎదగడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో మరో అంశం హాట్ టాపిక్గా మారింది. ప్రముఖ సినీ నటి త్రిష కృష్ణన్ కార్యక్రమంలో ప్రత్యేకంగా కనిపించడం, ఆమెకి ముఖ్య అతిథులు సరసన చోటు ఇవ్వడం చర్చకు దారితీసింది. దీంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. కానీ ఈ ప్రచారానికి తనే స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టారు విజయ్. తన ప్రసంగంలో ఆయన స్పష్టంగా ఒక సందేశం ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో ఒకే అధికార కేంద్రం ఉంటుందని, ఎవరైనా ప్రత్యేక ప్రాధాన్యత పొందే పరిస్థితి ఉండదని తెలిపారు. వ్యక్తిగత సంబంధాలు, స్నేహాలు పాలనపై ప్రభావం చూపమని ఆయన చెప్పడం ద్వారా బంధుప్రీతి లేదా బయట జోక్యంపై తన వైఖరిని వెల్లడించారు. విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఒక వివరణ మాత్రమే కాకుండా తన ప్రభుత్వ విధానానికి బ్లూ ప్రింటింగ్గా కూడా భావిస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో శక్తి కేంద్రీకరణపై స్పష్టత ఇవ్వడం ద్వారా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో క్రమశిక్షణ తీసుకురావాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రాజకీయ పరంగా చూస్తే దాదాపు 6 దశాబ్దాలుగా 2 ప్రధాన పార్టీల మధ్య తిరిగిన అధికారాన్ని బ్రేక్ చేస్తూ టీవీకే అధికారంలోకి రావడం ఒక పెద్ద మార్పుగా చెప్పాలి. 234 స్థానాల అసెంబ్లీలో మెజార్టీ సాధించి మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం విజయ్ నాయకత్వానికి నిదర్శనంగా నిలిచింది. ముందుగా ఎదురయ్యే కీలక పరీక్ష విశ్వాస పరీక్ష. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిన ఈ దశను విజయ్ ప్రభుత్వం సులభంగా దాటుతుందని పార్టీ వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి. మొత్తంగా ముఖ్యమంత్రి తొలి రోజే విజయ్ ఇచ్చిన సందేశం స్పష్టంగా ఉంది. ఈ ప్రభుత్వం వ్యక్తులపై కాకుండా వ్యవస్థపై నడుస్తుంది. ఒకే పవర్ సెంటర్ అనే ఆయన మాటలు కేవలం రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే కాకుండా భవిష్యత్ పాలనకి దిశానిర్దేశం చేసే సంకేతాలుగా మారినాయి. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే. ఈ కొత్త నాయకత్వం తమిళనాడు రాజకీయాల్ని ఎంతవరకు మార్చగలదో చూడాలి.